హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మసాలా కారం మేము ఎలా తయారు చేసుకుంటామో అలాగా చేసి చూపిస్తాను. నేను 3 కేజీల కారానికి కొలతగా చెప్తున్నాను. 3 కేజీలు మిర్చి తీసుకున్నానండి, ఎండుమిర్చి. కారం మిరపకాయలు అంటే కొంచెం పెద్ద సైజులోని గింజలు ఎక్కువగా ఉంటాయి. అవి 3 కేజీలు తీసుకున్నాను. బాగా ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకొని అందులో పసుపు ఒక 1/2 కేజీ వేసుకొని మిల్లు పట్టించేసుకున్నాను. మిల్లు పట్టించేసుకున్న తర్వాత దీని తర్వాత మనం ఏమి వేయాలో మీకు చెప్తాను. దీనికి మసాలా ఏమేమి వేయాలో చెప్తాను. దీనికి మసాలా 3 కేజీల కారానికి నేను కొలతగా చెప్తున్నాను. ఆవాలు 300 గ్రాములు, జీలకర్ర 300 గ్రాములు, ధనియాలు 300 గ్రాములు, మెంతిపొడి 300 గ్రాములు, మిరియాలు 300 గ్రాములు, సోంపు 300, గసగసాలు మాత్రం 150 గ్రాములు, అంటే కేజీకి 50 గ్రాములు చొప్పున. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండబెట్టేసి డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ పౌడరు నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ ఇందులో స్పెషల్ ఏంటంటే మేము కారంలో వాడేది పచ్చి శనగపప్పు. ఇది కూడా 300 గ్రాములు తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఆరబెట్టుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవన్నీ నేను ఇందులో ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను. ఆవు పిండి వేసుకోవాలి, అన్నీ మెత్తగా ఆడించేసుకోవాలి. జీరా పొడి, ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ధనియా పొడి, ఇది కూడా మెత్తగా ఆడించుకోవాలి. ఇది కేజీకి అయితే 100 వేసుకోవాలి. 3 కేజీలు కదండి, అందుకే 300 గ్రాములు మేము వేసుకుంటున్నాము. మెంతి పొడి, ఇది కూడా 300 గ్రాములు. మిరియాలు, ఇది కూడా 300 గ్రాములు, కేజీకి 100 గ్రాములు చొప్పున వేసుకోవాలి. సోంపు, ఇది కూడా 300 గ్రాములు. గసగసాలు, ఇది 150, ఇది కేజీకి 50 గ్రాములు వేసుకోవాలి. ఇది కూడా వేయించుకొని పొడి చేసుకుందే వేసుకోవాలి. అంటే పచ్చి శనగపప్పు పొడి వేసుకుంటాము. ఇది కూరలోని వేసుకుంటే కూర థిక్నెస్ వస్తుంది. ఇది చెన్నైలోని మా పిండి గారు ఈ కారం ఎప్పుడు చేసుకుంటారండి. ఆవిడ దగ్గర నేను చూసి నేర్చుకున్న కారం అండి ఇది. అప్పటి నుంచి మేము కూడా ఇదే వాడుకుంటున్నాము. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పు పొడి కూడా వేసేస్తున్నాను. అన్నీ బాగా మిక్సీలో మెత్తగా పెట్టుకోవాలండి. అప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇంకా మసాలాలు, గరం మసాలాలు ఇంకేమి వేయమండి. స్పైసెస్ ఇంకేమి వేయం. ఈ కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి. నేను ఇందులో వెల్లుల్లి ఇందులోని నేను వేయట్లేదండి. ఎందుకంటే కార్తీక మాసంలోని ఉల్లి తినం కదండి, అందుకోసం నేను వెల్లుల్లి వేయను. అప్పుడు ఆ టైంలో మనం ఈ కారం వాడుకోవచ్చు. మనం ఇది బాగా చేతితో కలుపుకోవాలి. చేతితో కలుపుకోవాలంటే మనకి చెయ్యి మండుద్ది. ఇలాగా గ్లౌజ్ ఉంటే వేసుకొని కలుపుకుంటూ చెయ్య మంట ఉండదు. ఇలా చేతికి గ్లౌజ్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. కలర్ కూడా మారదు. 1 ఇయర్ అయినా ఈ కారం ఇలాగే ఉంటుంది. ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా వేసి చూపిస్తాను. మొత్తం ఇది బాగా కలిసాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. కానీ మిల్లులో పట్టించుకుంటే ఇంకా కారం కొంచెం కలర్ మారుతుందని మేము అన్నీ ఇలాగే వేయించుకొని కలుపుకుంటామండి. శనగపప్పు వేసానని పురుగు పట్టుతుందేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. ఏం పురుగు పట్టదండి. అన్నీ మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి. ఇది సంవత్సరం పాటు ఉంటుందండి. ఏం భయపడాల్సిన పని లేదు. మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇదే కారం ఆడించుకుంటామండి. ఇలాగ సంవత్సరం ఒకసారి ఇలా 3 కేజీలు ఆడించేసుకుంటామండి.
మీకు ఇష్టం అంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, కొంచెం కారం సగం తీసేసి వెల్లుల్లి కలుపుకోవచ్చు. నేను వెల్లుల్లి మరి వేయను, ఇలాగే వేసుకుంటాం కూరలోని. అల్లం వెల్లుల్లి ఎలాగ మనం పేస్ట్ వేసుకుంటాం కదండి, అలా చేసుకొని వేసేసుకుంటాం. టైపు కారం ఇంతవరకు ఎవరూ చేయలేదు. సోంపు ఇలాంటివన్నీ చాలా తక్కువ వాడడం, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది, నాన్ వెజ్లోని వెజ్లోని చాలా బాగుంటుంది. ఈ కారం కలర్ అస్సలు మనకి 1 year అయినా కలర్ మారదు, ఇలాగే ఉంటుంది. బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోని పల్లీల ఆయిల్ వేసుకోవాలి. ఇది కలర్ కోసం, పురుగు కూడా ఏం పట్టదు. ఇది లాస్ట్ వరకు 1 year అయినా ఎన్నాళ్ళు వాడినా కూడా కలర్ మారకుండా ఉంటుంది కారం. ఆయిల్ ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి. పావు కేజీ ఆయిల్ పట్టిందండి. పావు కేజీ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. మీరు వేసుకోపోయినా పర్వాలేదు, నచ్చపోతే వేసుకోపోయినా పర్వాలేదు. ఇది బాగా అంతా కలిసిపోయిందండి. కలిసిపోయి ఇది మనం ప్లాస్టిక్ డబ్బాలోని ఎత్తేసుకోవాలి. గట్టిగా పట్టినట్టు ఎత్తుకోవాలి. ఇది కొంచెం ఆరిపోయాక మనం గాజు జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని గాలి వెళ్ళకుండా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ కారం, మసాలా కారం. అలాగే మీరు ఈ ఆంటీ చేసిన కారం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.